తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ ప్రభుత్వం గండి కొడుతుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండడం దుర్మార్గమని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 3 నెలలుగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10,000 క్యూసెక్కులను ఏపీ తరలించగా పోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇక 646 టీఎంసీల నీటిని తరలిస్తే ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ కు పట్టావా అంటూ మండిపడ్డారు. సాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల ఆధీనంలో ఉందని, వారి పర్యవేక్షణలో మాత్రమే నీటిని విడుదల చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఏపీ ఇష్టానురాజ్యంగా నీటిని తరలిస్తుందని అన్నారు.